అందరూ అనుకున్నారు భీముడు చనిపోయాడని. కౌరవులు లోపలగా సంతోషపడ్డారు. దుర్యోధనుడు తన కుట్ర సక్సెస్ అయిందని భావించాడు. కాని అది అతని జీవితంలో పెద్ద పొరపాటు. ఒకరోజు హస్తినాపురానికి భీముడు తిరిగొచ్చాడు. కాని అతను పాత భీముడు కాదు, 10 రెట్లు శక్తితో తిరిగొచ్చాడు. అతని అడుగులు నేలను కంపించాయి. అతని చూపే భయాన్ని కలిగించింది. కౌరవులు షాకయ్యారు. దుర్యోధనుడు నమ్మలేకపోయాడు. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయాడు. భీముడు నేరుగా అతని వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చాడు. ఇది మొదలు మాత్రమే అన్నట్టు. ఆ రోజునుంచి దుర్యోధనుడి భయం మొదలయింది. పాండవులు వర్సెస్ కౌరవులు యుద్ధం ఇప్పుడు నిజంగా ప్రారంభమైంది. మరి తరువాత వాళ్ళు ఎలా శిక్షణ పొందారు, ఎవరితో విద్య నేర్చుకున్నారు? నెక్స్ట్ రీల్లో చూద్దాం.